అమ్మాయి పుడితే ఈ పేరు, అబ్బాయి పుడితే ఆ పేరు పెట్టాలంటూ తెగ మురిసిపోయారా దంపతులు. నెలలు నిండే కొద్దీ అమ్మనాన్నలం కాబోతున్నామన్న సంతోషం ఓ పక్క, పుట్టబోయే బిడ్డను అల్లారుముద్దుగా జాగ్రత్తగా పెంచుకోవాలన్న బాధ్యతతో మరోపక్క ఆనందంలో తేలుతున్నారు. ఇంకా ఆ క్షణం రానే వచ్చింది. భార్యకు నొప్పులు రాగానే ఆస్పత్రికి తీసుకువెళ్ళాడు. కాని కన్న కలలన్నీ కల్లలుగా మిగిలిపోయాయి. పుట్టిన బిడ్డ చనిపోయిందని డాక్టర్లు చెప్పేశారు. అంతే, ఆ దంపతుల గుండె ముక్కలైంది. దేవుడా, ఏంటి నీ లీల అంటూ కన్నీరు మున్నీరయ్యారు. బహుశా వీరి మొరను ఆ దేవుడు ఆలకించాడో ఏమో. చనిపోయిన బిడ్డలో కదలికలు వచ్చాయి. అసలు ఇది ఎలా జరిగిందంటూ వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగింది? ఈ అద్భుతమైన ఘటన ఎక్కడ జరిగింది? వాచ్ ది స్టోరీ. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కండివరం గ్రామానికి చెందిన రమ్యకు పురిటినొప్పులు రావటంతో విశాఖపట్నం కేజీహెచ్లో చేర్పించాడు భర్త వెంకట్రావు. ఆరోగ్యం సరిగ్గా లేదని డాక్టర్లు చెప్పటంతో రమ్యను గైనిక్ వార్డులో అడ్మిట్ చేశాడు. ఆరోగ్యం సహకరించకపోవటంతో 25 వారాలకి ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది రమ్య. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి బిడ్డ ప్రసవం కోసం శ్రమించారు డాక్టర్లు. ఇలా 8 గంటలపాటు శ్రమించిన తర్వాత నవంబర్ 9న శనివారం ఉదయం 4 గంటలకు మగబిడ్డ పుట్టాడు. కాని పుట్టిన బిడ్డ వెయిట్ తక్కువగా ఉన్నాడు. దీంతో వైద్యులు బిడ్డకు అవసరమైన వైద్య సేవలు అందించారు. బిడ్డ బ్రతుకుతాడు అని అందరూ అనుకున్నారు. తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడ్డారు. కాని ఆ ఆనందం ఎంతోసేపు లేదు ఆ కుటుంబానికి. ఎందుకంటే పుట్టిన ఆ శిశువులో ఎటువంటి చలనం లేదు. డాక్టర్లు బిడ్డను 6 గంటలు అబ్జర్వేషన్ చేశారు. ఎటువంటి కదలికలూ లేవు. ఇక చేసేదేమీ లేక బిడ్డకు ఊపిరిపోయిందని పేరెంట్స్కు డాక్టర్లు సమాచారమిచ్చారు. బిడ్డ చనిపోయినట్టు ఆస్పత్రి రికార్డ్స్లో ఎంట్రీ చేసి శిశువును తండ్రికి అప్పగించారు. మరణించిన బిడ్డను తీసుకున్న తండ్రి అంత్యక్రియలు జరిపించేందుకు బరువెక్కిన గుండెతో ఇంటికి బయలుదేరాడు. అప్పుడే ఓ మిరాకిల్ జరిగింది. అంబులెన్స్ ఎక్కిన తండ్రి ఒడిలో ఉన్న శిశువులో కదలికలు గుర్తించాడు. వెంటనే ఆ తండ్రి అప్రమత్తమై హుటాహుటిన కేజీహెచ్కు తరలించాడు. అప్రమత్తమైన డాక్టర్లు పీడియాట్రిక్ ప్రత్యేక డాక్టర్లకు కేసును అప్పగించారు. తల్లిదండ్రుల్లో మళ్లీ ఆనందం వికసించింది. ప్రస్తుతం ఆ బిడ్డ కేజీహెచ్ పిల్లల ప్రత్యేక వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే దీన్ని సస్పెండెడ్ యానిమేషన్గా చెబుతున్నారు వైద్యులు. నెలలు నిండకుండానే పుట్టి బరువు కిలో కంటే తక్కువగా ఉంటే ఆ శిశువు ప్రాణాలతో కోలుకునే అవకాశాలు చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో పుట్టే శిశువులు ఊపిరి బిగపెట్టి ఉండిపోతారు. పల్స్ కూడా ఉన్నట్టు బయటపడదు. దీన్నే వైద్య పరిభాషలో ఎపనిక్ స్పెల్ అంటామని, ఈ శిశువు ఊపిరి పోసుకోవటం మిరాకిలని వైద్యులు చెబుతున్నారు. శిశువు తండ్రి వెంకట్రావు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, పుట్టినప్పుడే నా బిడ్డకు చలనం లేదు. శిశువును నాకు వైద్యులు అప్పగించారు. ఇంటికి బయలుదేరా. శిశువులో చలనం వచ్చినట్టు గుర్తించి మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చా. వెంటనే స్పందించి డాక్టర్లు అత్యవసర వైద్యం అందించారని, బిడ్డకు మిరాకిల్గా జీవం వచ్చి కదలికలు మొదలయ్యాయి. అదే మిరాకిల్తో త్వరగా కోలుకోవాలని ఆనందబాష్పాలు చిందించాడు శిశువు తండ్రి వెంకట్రావు.